జై శ్రీమన్నారాయణ. దీపావళిని దేవాలయాల్లో స్వామివారికి ఎలా జరిపించాలి అని మనకి ఆగమ శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. బ్రహ్మణ్ ఆశ్వయుజయమాసి కృష్ణపక్షే కలే స్థితౌ అరుణేందూదయే కుర్యాత్ తైలేనాభ్యంజనం హరేహే. శ్రీ విష్ణుతిలక సంహిత మనకి సూచిస్తుంది. శ్రీకృష్ణుడి విజయం నరకాసురుడిపై జరిగిన తర్వాత ఆ విజయాన్ని ప్రకటిస్తూ చక్కగా స్వామివారికి తెల్లవారుజామున తైలంతో అభిషేకం చేసి తైలమర్దనం చేసి ఆ తర్వాత సూర్యుడు ఉదయించడానికి మునుపు ఇనోదయం అని జరుగుతుంది. అంటే సూర్యుడు రేఖా మాత్రమే అప్పుడప్పుడు ఉద్భవించేటువంటి కాలం. ఆ సమయంలో చక్కనైనటువంటి నూతన వస్త్రాలని స్వామికి చూపించి ఆ తర్వాత స్వామికి ధరింపచేసి ఉపచారాది నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేసి దీపావళి కైంకర్యాన్ని మనం జరిపించుకోవాలి. స్వామికి అభ్యంజనం చేసినటువంటి ఆ యొక్క తైలమే మనం కూడా శిరస్సున ధరించి మనందరం కూడా మంగళ స్నానాలుగా ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి స్వామి దర్శనం చేయడంతో చక్కగా దీపావళి రోజున మనము భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ.